యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో భువనగిరి మండల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన జరగబోయే చలో వరంగల్ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభని విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి భువనగిరి నియోజకవర్గం నుండి దాదాపు 10 నుండి 12 వేల మంది సభకు తీసుకెళ్లాలని, దానికి సంబంధించి ఏర్పాట్ల కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సభకు వచ్చే ప్రజలు ప్రతి బస్సులో ఎంతమంది ఉన్నారు, వారి పేర్లతో నోట్ చేసుకోవాలన్నారు. అదేవిధంగా రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తల కోసం పనిచేసి అందరినీ గెలిపించుకుని వారికి అండగా ఉంటా అన్నారు. ప్రజల తరపున పోరాడడానికి మనమంతా కలిసికట్టుగా ఉంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు అమలు చేపించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొలుపుల అమరేందర్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగం పాండు, బీఆర్ఎస్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాష్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ సుబ్బూరి బీర్మల్లయ్య, మాజీ ఎంపీపీలు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, కేశవపట్నం రమేష్, మాజీ సింగిల్ విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి, బల్మూరి మల్సుదన్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకటేష్ గౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు జడల యశిల్ గౌడ్, రాకల శ్రీనివాస్, బత్కా అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పంతుల నాయక్, మాజీ జెడ్పీటీసీ సంధ్యేల సుధాకర్, మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, మాజీ సర్పంచ్లు కటిక జంగయ్య, చిన్న మల్లికార్జున్, బొమ్మారపు సురేష్, పడాల వెంకటేష్, కడమంచి ప్రభాకర్, కస్తూరి శ్రీశైలం, ఈర్ల కృష్ణ, మద్ది బుచ్చిరెడ్డి, పురుషోత్తం రెడ్డి నాయక్, మంజు నాయక్, మాజీ ఎంపీటీసీలు సామల వెంకటేష్, రాసాల మల్లేష్ యాదవ్, బుక్కా కొండలరెడ్డి, ఉడత ఆంజనేయులు యాదవ్, అనుమగంటి వెంకటేష్, నోముల మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు మూలే నాగేంద్రబాబు, బీఆర్ఎస్ మండల యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ సిలివేరు మధు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాసాల శేఖర్, శెట్టి శ్రీకాంత్, బొట్టు మల్లేశం, పైల దేవేందర్ రెడ్డి, ఉడత రామచందర్, నరసింహ, పాష మహేష్, నరసింహగౌడ్, పల్లెర్ల జహంగీర్ మరియు రేపాక యాదగిరి, పల మహేష్ గౌడ్, నల్లమాస అశోక్, నర్రా చంద్రశేఖర్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామాల్లో ఉన్న ముఖ్య కార్యకర్తలను కూడా ఇలా పాలు పంచుకోవాలి. వాళ్ళు ఎప్పుడు వచ్చినా కూడా స్టేజ్ మీద నాయకులు ఉంటారు, మాట్లాడతారు, ఇంటర్వ్యూ పోతుంది తప్ప మనకు ఎప్పుడు అవకాశం ఇవ్వరు అనేది వచ్చింది. కాబట్టి ఇప్పుడైనా అప్పుడంటే అధికారులు ఉంటే ఇవ్వలేదు, ఇప్పుడు అది ఇవ్వాలనే ఉద్దేశంతోనే అందరితో మాట్లాడిపించడం చాలా ఇంత గొప్పగా. నేను మరి అందరికి చెప్పేందంటే ఒట్టే బస్సులు కావాలని తీసుకోకుండా ముందే ప్రతి గ్రామంలో అందరు కూర్చొని ఒక బస్సు కావాలన్నా, 2 బస్సులు కావాలన్నా, ఒక బస్సు అంటే 40 నుంచి 50 మంది మధ్యన ఒక బస్సు, నిజంగా 100 మంది కోసం 2 బస్సులు పంపించే కార్యక్రమం చేసి ముందే అందరు గ్రామ పెద్దలంతా కూర్చొని పేర్లు రాసుకుంటే బాగుంటుంది. మీకు అందరికీ కార్యక్రమం అండగుంటా. ఇంకా ముఖ్యంగా రేపు రాబోయే ఎలక్షన్స్ కూడా చెప్తున్నా, మీరందరూ కూడా రేపు సర్పంచులు, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, భువనగిరి మండలం అన్ని గెలవాలి మనం. ఎందుకంటే 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు ఎమ్మెల్యే గెలిపించి నాకు గౌరవం ఇచ్చారు. కానీ ఈసారి మీరు నిలబడండి, మిమ్మల్ని గెలిపించే బాధ్యత తీసుకొని మీకు గౌరవం ఇస్తా. ఇన్నిసార్లు నాకు గౌరవం ఇచ్చాడు, నేను గౌరవం ఇచ్చాను. ఎందుకంటే గ్రామాల్లో రేపు ప్రతి సంక్షేమం ఏది వచ్చినా కూడా మనం కూడా పాలు పంచుకోవాలి. 10 సంవత్సరాలు మనం అందరికి ఇచ్చాం. ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ ఇచ్చినాం. ఈ రోజు ప్రశ్నించాల్సిన అవసరం మన దగ్గర ఉన్నది. ప్రశ్నించాలంటే మన దగ్గర ఆయన సర్పంచ్ మనోడే గెలవాలి, ఎంపీటీసీ మనోడే గెలవాలి, మండల జెడ్పీటీసీ ఎంపీ మనో ఉంటే ఆ ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే పక్కబండి మన జెడ్పీటీసీ ఉంటాడు, పక్కబండి మన ఎంపీ ఉంటాడు, మన సర్పంచ్ మన ఎంపీటీసీలు ఉంటాడు. అప్పుడు గట్టిగా అడగవచ్చు మా పని మాకు వచ్చే ఏమైనా అని చెప్పి. కాబట్టి అంత కార్యకర్త అంతా కూడా గ్రామాల్లో ఏమన్నా కొట్లాట ఉంటే తర్వాత సంగతి. మీరంతా గ్రామాలకు మండల స్థాయి లీడర్లు రారు, గ్రామాల మీరే కూర్చోవాలి. రేపు కూర్చొని ఎవరైతే గెలుస్తారో ఎవరి మంది మీరే సర్పంచ్గా మీరే ఒక మనిషి చూపించుకోండి, మీరే నిలబెట్టుకోండి. ఎంపీటీసీ కూడా అట్లే నిలబెట్టుకోండి. తద్వారా ఏంటంటే 100% గెలవాలి. ఏ కొట్లాట పంచాయతీ ఉంటే గెలిపించి పంచాయతీ పెట్టుకొని ఆగరాని. కాబట్టి నిక్కచ్చిగా ఒక్క నిలబెట్టారంటే మంచి కానీ చెడు కానీ ఎమ్మటునండి. ఇంతమంది ఉన్నారు, 100% గెలుస్తాం. అలాగే రేపు బస్సులు కూడా మన అనే కార్యకర్తలు ఎక్కించుకోండి. అనవసరంగా వీళ్ళు రా ఆని ఆగాని బాయగాని ఎక్కించుకోకండి, అవసరమే లేదు. వస్తే 5 తక్కువ వస్తే వచ్చారు తప్ప ఆ రేపు వచ్చే మన బస్సులు వచ్చే మనుషులే రేపు మీరు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీ గెలిపించే మనుషులు వాళ్ళే. కాబట్టి వాళ్ళనే బస్సులు ఎక్కించుకోండి, మన కార్యకర్తలు రాసుకోండి పేర్లు. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా ఉండండి. అందరం మండలం అన్ని రకాల రేపు రాబోయే ఎలక్షన్ గెలుచుకుందాం. ఒక్కరోసారి ఇంతమంది ఇంత గొప్ప వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ.
రేపు వరంగల్లో 25 వసంతాలు పూర్తి చేసుకొని ఒక ప్రాంతీయ పార్టీ నుంచి ఒక దేశ పార్టీగా ఎదిగినటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఎదిగినటువంటి పార్టీ విజయోత్సవాలు రజోత్సవాలు జరుపుకోవడానికి వరంగల్లో సభ ఏర్పాట్ల కోసం భువనగిరి మండల స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి ఆనాడు టీఆర్ఎస్ పార్టీగా 2001 ఏప్రిల్ 17న ఆవిర్భవించినటువంటి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీగా ఒక ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి మన పార్టీలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఏ పార్టీలో లేదు. మన పార్టీలో అందరూ ఆనాడు ఎంతోమంది ఉద్యమ నాయకులు ఉన్నారు, ఎంతోమంది వలస వచ్చిన నాయకులు ఉన్నారు, పోయిన నాయకులు ఉన్నారు. మన కేసీఆర్ గారు ఆనాడు ఎవరు వచ్చిన ఉద్యమ నాయకులను ఏ రకంగా చూస్తామో వలస వచ్చిన వాళ్ళను కూడా అదే రకంగా చూడమని చెప్పిండు. అప్పుడు ఆ రకంగా చూసి కూడా మన పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ చెప్పినట్టు మనం కూడా అన్ని విన్నాం. మన శేఖర్ రెడ్డి గారు కూడా అదే పద్ధతిని అందరినీ కొత్త పాత తేడలే కూడా అందరిని అట్నే చూసిండు. కానీ వలస వచ్చినోడు ఎన్నడున్నా అక్కడో అని చెప్పి మొన్న డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఒరిజినల్ కార్యకర్తలు వీళ్ళంతా ఒరిజినల్ నాయకులు. వీళ్ళని ఎప్పుడు మన శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కంటికి రెప్పలాగా కాపాడుకుంటే 2008లో 2009లో మనదే విజయం, ఇంకా 10 ఏళ్ళైనా మనదే విజయం. కాబోయే మంత్రి మీరే. ఎన్నడున్నా మా ఎమ్మెల్యే అంటే ఇప్పుడు వేరే ఎమ్మెల్యే అని చెప్పుకుంటలేం. గౌరవంగా బీఆర్ఎస్ కండువ కప్పుకున్న ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ భయపడుతున్నారు. ఒకవేళ చూసి మనం చూసి ఏమని చూసి 6 గ్యారంటీలు ఏడున్నాయిరా అని గ్రామసభ కాడ కూర్చుంటే చెప్పే ముఖం లేదు. ఒక బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అని పెట్టి మోసపూరిత వాగ్దానాలు చేసి బీసీలకు 42% ఇస్తామని చెప్పి దొంగ మాటలు అబద్ధ మాటలు చెప్పి అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ పతనం ఖాయం. ఈరోజు బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో భువనగిరి బీఆర్ఎస్ మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం. మరి ఈరోజు ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు భువనగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి పైళ్ళ శేఖర్ రెడ్డి సార్ గారు మరి ఈరోజు రావడం జరిగింది. మరి 500-600 మంది కార్యకర్తల ముఖ్య కార్యకర్తల సమావేశంలో మరి చర్చించి మరి భువనగిరి మండలం నుంచి ఒక 50 బస్సులు తరలించే విధంగా మరి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనా మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నేతృత్వంలో 2001 నుండి 2025 వరకు 25వ రథోత్సవ సభ వరంగల్లో జరిగే భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం భువనగిరి మండల పార్టీ పక్షాన శక్తి వంచన లేకుండా పార్టీ పూర్వవైభవం తీసుకురావడం కోసం మేము భారీ ఎత్తున తరలించే విధంగా భువనగిరి మండల పార్టీ పక్షాన మేము తరలిస్తాం.